అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైతే కుప్పంలో వైసీపీ చేశారో అదే పులివెందల్లో చేశారు. ఇద్దరికీ పెద్ద తేడా లేదు. కుప్పంలో ఎలాగైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఆ రోజు వైసీపీ అధికారంలోకి వచ్చిందో, ఈరోజు కడప జిల్లాలో కూడా పులివెందల్లో కూడా అదే టీడీపీ చేసింది. కానీ ఇద్దరికీ చెప్పాలనుకుంటున్నది, ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. టీడీపీ అయినా వైసీపీ అయినా ఇద్దరికీ పెద్ద తేడా లేదు. అందుకే చెప్తున్నాం, వీళ్ళందరూ మోడీతో అలాగే ఉన్నారు. ఏదో ఒక రకంగా చంద్రబాబు గారు అయితే బహిరంగంగానే కూటమి కట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ తినలేదు. ఈయన రహస్యంగా కూటమి కట్టారు. అంతే తేడా. వీళ్ళందరూ మోడీ కోసం పనిచేస్తున్న వాళ్ళే. వీళ్ళందరూ ఎంపీలు ఎంతమంది, 25 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ, ఏ పార్టీకి చెందిన ఎంపీలైనా ఈరోజు బీజేపీకే ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? ఇదంతా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం ఎవరూ బ్రతికించే వాళ్ళు లేరు ఇక్కడ. కాబట్టే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ప్రజల గొంతును వినిపించగలరు. కాబట్టే ఈరోజు ప్రజాస్వామ్యం బ్రతికించడానికే, రాజ్యాంగాన్ని బ్రతికించడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ పెద్ద పోరాటాన్ని కూడా నెత్తికెత్తుకుంది. అంటే ఓటర్ చోరీ విషయంలో కూడా ఇంతవరకు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు. మోడీ గారిని విమర్శించడం లేదు. ఈసీని ఎందుకు మీ గుప్పెట్లో ఉంచుకున్నారు అని మోడీ గారిని ప్రశ్నించడం లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు గారేమో కూటమి కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. కానీ వీళ్ళల్లో ఎవరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు లేరు. ఏదైతే కుప్పంలో చేశారో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, అదే మళ్ళీ కడపలో జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే సాధ్యమైంది. ఇది మళ్ళీ చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని బతికించే పార్టీలు అవసరం ఈరోజు. అధికారం ఉండి రిగ్గింగ్ చేసుకుంటూ పోతే ఏదైనా సాధ్యం. అందుకే చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాల్సిన అవసరం ఉంది అని అందుకే చెప్తున్నాం. ఇలా దుర్మార్గంగా తాలిబాన్ల లాగా వ్యవహరిస్తే ఏదైనా సాధ్యం. సాధ్యం కాదు అని మేము అంటం లేదు, కానీ అది పద్ధతి కాదు అని చెప్తున్నాం. ఇది భారతదేశం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాయకులందరికీ కూడా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.